మాజీ మంత్రి హరీష్ రావుపై రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రాజన్నను దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు తమపై సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆయన మామ కేసీఆర్ ఆలయానికి ఏటా 10 కోట్లు ఇస్తానని చెప్పి మాట తప్పినందుకు క్షమాపణలు చెప్పాలన్నారు. గడిచిన 10 ఏళ్లు పాపపు పరిపాలన చేసినందుకే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గద్దెదించారని విమర్శించారు. ఏ ఒక్కరి కృషితోనో తెలంగాణ రాలేదని, సోనియా గాంధీ ఇవ్వడం ఉద్యమకారుల పోరాట ఫలితంగానే సాధ్యమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని, బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురేనని అన్నారు. పక్కన పెట్టే మరిపల్లి ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. కలిగొడ సూరం క్షేమపడేపు మా రైతులకు ముందుగా ఈ రోజు వేనాడకి వచ్చినప్పుడు 2 వర్గాలకు నువ్వు క్షేమపడి చెప్తావు అనుకున్నా. ఒకటేమో రాజన్న ఆలయానికి నిధులు ఇస్తా అని మాట తప్పిన మా మామ తరఫున నేను క్షేమపడి చెప్తున్నా. బాగా ప్రజలు రాజన్న భక్తులు హర్షిస్తున్నారు. రైతాంగాన్ని నేను క్షేమపడ కొడుతున్నా. నీ కలిగొడ సూరం ప్రాజెక్టు ద్వారా 43 ఎకరానికి ఈ దసరాకి 2018 జూన్ 22న మాట ఇచ్చినా ఇవ్వలేకపోయినా పరిపాలనకు క్షమించమని చెప్పి అంటారు అనుకున్నా. ఈరోజు మేము 323 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టినాం. పనులు ప్రారంభమైనాయి. పోతూ ఆ మరిపల్లి రిజర్వాయర్ ఆగి చూడుపు. మీ 10 సంవత్సరాల పరిపాలన పక్కన పెట్టే మరిపల్లి ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. కలిగొడ సూరం ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి. రేపు మాపు లక్ష్యపెడితే రిజర్వాయర్ పనులు చేయబోతున్నాం. మీ పాపు పరిపాలనను ప్రక్షాళన చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారి నాయకత్వంలో పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈర్ష్యపడితే ఈ విధంగా మాటలు వస్తున్నాయి తప్ప మరొకటి కాదు. పగా ప్రతీకారం మాలో లేదు, మీలో ఉండే పగా ప్రతీకారం. చట్టం తన పని తను చేసుకపోతుంది చెప్పనేటువంటి మీ మాటలకు అనుగుణంగా మీరు చేసిన పాప పరిపాలనలో అవినీతి అక్రమాల చిట్టా బయటపడితే కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, విచారణ జరగద్దా అంటున్నా. టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ జరగద్దా అంటున్నా. గొర్రెల్లో స్కీము, గొర్రెల స్కీము, చేపల స్కీములలో స్కాములు జరిగితే వాటిపైన విచారణ జరగద్దా.